ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో జరిగింది. దీన్ని పోలీసులు ఛేదించారు. కేవలం ఒక టాయిలెట్ లిక్విడ్ ఆర్పిక్తో నరాలకు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల భర్త చనిపోయాడు. దీనికి మొత్తం ప్లాన్గా సిద్ధం చేసుకుంది. ఇల్లీగల్ అఫేర్తో ఉన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తితో సహాయంతో భర్తను చంపారు. దీన్ని పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సిఐ గారు ఉన్నారు. మాట్లాడు సార్, ఎట్లా విషయం బయటకు వచ్చింది? అసలు ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం తెలియదు మనకు. మొదట ఈ నెల 1వ తారీఖు నాడు మృతుని యొక్క తల్లి దరఖాస్తు ఇస్తుంది. దరఖాస్తు ఇచ్చేటప్పుడే మనకు అనుమానం వ్యక్తం చేస్తుంది ఒక ఇద్దరి పైన, ముఖ్యంగా మృతుని భార్య పైన, తర్వాత ఆ ఊరి అతను బంటి అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. ఆ ఇద్దరి పైన అనుమానం వ్యక్తం చేస్తే మనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నాం. మోపాల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి విచారిస్తే మనకు ఏ విధంగా మృతుని చంపేశారన్న విషయాలు మనకు వెలుగులోనికి వచ్చినాయి. మొదట ఈ మృతుడు గత కొన్ని రోజుల నుంచి దుబాయ్లో బ్రతుకుదేవు కోసం అక్కడనే పని చేసుకుంటా ఉన్నాడు. గతంలో 2 years ఉన్నాడు, అంతకుముందు కూడా పోయేసి వచ్చిండు. అయితే ఈ దుబాయ్లో ఉన్న క్రమంలోనే మృతుని యొక్క భార్య అయినటువంటి సంధ్యకు నిజామాబాద్లో ఉన్న ఒక వ్యక్తికి ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడిందనేది తెలిసింది. ఈ మృతుడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ ఎక్కడ బయటపడుతుందో, మళ్ళీ దాని తర్వాత కంటిన్యూ చేయడానికి ఉండదేమో అన్న ఉద్దేశంతో మృతుడు దుబాయ్ నుంచి రాగానే చంపేద్దామన్న ఒక పథకాన్ని మృతుని భార్య, తర్వాత అతని ఇల్లీగల్ రిలేషన్తో ఉన్నటువంటి నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి పథక రచన చేశారు. అతను పోయిన నెల 27వ తారీఖు నాడు దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత 29 నాడు ఒకరోజు చంపేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా అతనికి బాగా మద్యం తాగించేసి, ఇంట్లో తాగిందే కాకుండా ఇంటిపైన స్లాబ్ పైన కూడా తాగిపిస్తూ ఉంటారు. అతను పూర్తి మత్తులోనికి జారుకున్న తర్వాత మృతుని భార్య ఆ ఊరు బంటి సహాయంతో స్లాబ్ పై నుంచి కిందికి తోసేసి చంపేద్దాం అనుకుంటుంది. వాళ్ళు అనుకున్న ప్రకారము తోసేస్తారు, కానీ అతడు చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడతాడు. ఆ రోజు చావలేదు. మళ్ళీ తెల్లారి మళ్ళీ పైనకెళ్ళి తోసేసినాక చావలేదనే ఉద్దేశంతో తెల్లారి ఏం చేసిందంటే మధ్యాహ్నం పూట మత్తు మందు ఇచ్చేసి, తర్వాత ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా అతనికి ఇంజెక్షన్ చేసి, ఆ విధంగా దాన్ని ఇంజెక్షన్ చేయడం వల్ల అతను చనిపోయింది. ఆ విధంగా వాళ్ళు చంపారు. అంటే ఈ టాయిలెట్ క్లీనర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అంటే ఎట్లా చనిపోయిన మీకు రిపోర్ట్ ఎట్లా వచ్చింది? అసలు ఎట్లా మీకు అవగాహన వచ్చింది ఇట్లా చనిపోతారని? గతంలో ఆమె నర్సుగా కొన్ని హాస్పిటల్లో పనిచేసింది. ఒక 3 సంవత్సరాలు వేరే వివిధ హాస్పిటల్లో నర్సుగా పనిచేసిన అనుభవము ఆ మృతుని భార్య కలదు, అంత నిందితురాలికి. ఆ ఉన్న అనుభవంతో తర్వాత దాబాపై నుంచి పడ్డ తర్వాత తనకి క్యాన్లు అలాగే ఉన్నది. ఆ క్యాన్ల ద్వారానే సింపుల్గా ఆమె ఇంజెక్షన్ చేయగలిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ మీద ఏమేమి సెక్షన్ నమోదైనాయి? ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారా? మొట్టమొదట కేసు జరిగినప్పుడు మనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నాము. తర్వాత పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మర్డర్ కేసుగా మార్చుకొని వారిని రిమాండ్ నిమిత్తం పంపించినాం. వాళ్ళు జైల్లో ఉన్నారు ప్రస్తుతం. అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి, మన నుంచి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నాం, ప్రజలకు ఏం చెప్తారు? అసలు ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనటువంటి కుటుంబ సంబంధాలు అనేటివి మంచివి, అంతేకాని వేరే సంబంధాల వల్ల ఒక తప్పుకు ఇంకో తప్పు, ఆ విధంగా తప్పులు పెరిగి మనిషి ప్రాణాల మీదకి రావడం జరుగుతుంది. అందుకనే కుటుంబ సంబంధాలతోనే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఓవరాల్గా జరిగిన ఘటనకు సంబంధించి ఒకటే చెప్తున్నారు పోలీసులు, కుటుంబ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. అంతే తప్ప ఇల్లీగల్ అఫేర్తో టోటల్ కుటుంబం అంతా చిన్న భిన్నం అవుతుంది. కానీ ఈ జరిగిన ఘటనకు సంబంధించి కేవలం టాయిలెట్ క్లీనర్ని భర్త నరాలకు ఎక్కించడం వల్ల చనిపోయినట్లుగా ఇటు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతమవుతున్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఈ ఘటన ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం నిందితులు అయితే రిమాండ్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.